మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉచిత చికెన్ అయితే ఎగ్ కూడా ఇక్కడ ప్రారంభించారు. ఎవరు అనే ఇక్కడ సందేహాలు రావచ్చు. అయితే జనం అంతా కూడా ఒక్కసారిగా ఎగబడుతున్నారు. ఏంటి అని చూడొచ్చు. ఉచిత ఎగ్ ఉచిత చికెన్ ఇక్కడ పంపిణీ కార్యక్రమం అయితే నిర్వాహకులు కంపెనీ నిర్వాహకులు చేశారు. అయితే తెలుసుకుందాం అసలు ఇంత జనం ఎందుకు ఉచిత చికెన్ ఉచిత ఎగ్ ఇక్కడ పంచిపెట్టే కార్యక్రమం చేశారో. ఏదైతే ఇప్పుడు బర్డ్ ఫ్లూకి సంబంధించి ఒక కోళ్లకు ఒక వ్యాధి ఉందో ఆ వ్యాధికి సంబంధించి ఇక్కడ అవేర్నెస్ కల్పించే కార్యక్రమం అనేది ఇక్కడ చేస్తున్నారు. ఉచిత చికెన్ ఉచిత ఎగ్ పంపిణీ కార్యక్రమం అయితే వెల్కమ్ అనే వెంకటేశ్వర చికెన్ కంపెనీ అయితే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ వరుసగా జనాలు కూడా ఒక్కసారిగా ఎగబడ్డారు చూడొచ్చు. అయితే ఇక్కడ కొంతమంది ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులతో మాట్లాడదాం. అసలు సార్ ఏంటి ఈ చికెన్ అది పంపిణీ కార్యక్రమం ఏంటి? సడన్ గా ఎగ్ పంపిణీ కార్యక్రమం ఎందుకు చేపట్టారు? బర్డ్ ఫ్లూ అని చెప్పి ప్రచారాలు చేయడం, దాంట్లో కొందరు ఈ ప్రచారం వల్ల చాలా మంది చికెన్ కొనడం చికెన్ తినడం అవి తగ్గించేశారు. యాక్చువల్ గా ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఏదో డిసీజ్ వచ్చే పరిస్థితి అయితే మాత్రం లేదండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కాదు మిగిలిన రాష్ట్రాల్లో మోర్ దాన్ 75% ఫారిన్ హీట్ తోనే మనం వండుకుంటాము. దానివల్ల ఏ విధమైన డిసీజ్ లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పడం జరిగిందండి. అంచేత ఆ విధమైన పరిస్థితి లేదు. గతంలో కూడా మనకి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అప్పుడు కూడా చికెన్ గున్యా వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే కరోనా వచ్చినప్పుడు కానివ్వండి, ఎవరు కూడా దీనివల్లే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనివల్ల కాదు, ఇది తినడం వల్ల హెల్త్కి బాగుంటుంది, దీనివల్ల ఏ విధమైన ప్రాబ్లం ఉండదు, ఆరోగ్యంగా దీనివల్ల మంచిదని చెప్పడం జరిగిందండి. అంచేత ప్రజలకి అవగాహన కల్పించడం కోసంగా మా కంపెనీ అదే వెంకటేశ్వర హ్యాచరీ అండి. మా కంపెనీ ఏం చేస్తుందంటే అందరికీ అవగాహన కల్పించడం కోసం ఇది ఏదైనా ఫ్రీగా ఇది ఈ విధంగా అందరికీ అవగాహన కల్పించడం కోసం మాత్రం మేము చేయడం జరుగుతుంది. మనకి 400 కేజీల చికెన్ అండి, ఒక 4,000 ఎగ్స్ అండి, 400 కేజీల చికెన్. ఇక్కడే కాకుండా సిఎంఆర్ దగ్గర కూడా పెట్టడం అండి. అక్కడ కూడా 4,000 ఎగ్స్, తర్వాత 400 కేజీలు పెట్టామండి. ప్రజలు కూడా అసలు ఆ విధమైన అవగాహన ఏ విధమైన ప్రాబ్లం లేకుండా తండోపతాండాలుగా జనాలు వచ్చి ఇక్కడ తినడం జరుగుతుంది. తమరు కూడా చూస్తున్నారు. అంచేత ప్రజలకు కూడా అవగాహన కల్పించడం కోసమే మనం ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇలా తునిలో ఒక్క చోటనా ఇంకా ఎక్కడైనా అన్ని చోట్ల మా కంపెనీ వెంకటేశ్వర యాత్రి అన్ని చోట్ల కూడా పెట్టడం జరిగిందండి. కేవలం అవగాహన కల్పించడం కోసమే ఈ విధంగా జరిగింది. ప్రతి చోట కూడా ఇక్కడ కంటే ఎక్కువగానే ప్రజలు ఆదరించడం కూడా జరిగిందండి. ఇప్పుడు కూడా మెల్లిమెల్లిగా ప్రతి చోట కూడా పెరిగింది, అదే అంటే సేల్స్ కూడా పెరిగింది. అయితే ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఏదైతే బర్డ్ ఫ్లూ కి సంబంధించి ఉందో ఆ చికెన్ తినకూడదు అనే జనాల్లో ఒక అపోహ అయితే వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి కంపెనీ నిర్వాహకులు అయితే మాత్రం ఎక్కడికక్కడ ఒక స్టాల్స్ లా పెట్టి జనాలకి అవేర్నెస్ కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. కంపెనీ నిర్వాహకులకు సంబంధించి ఒక ఆయన మనతో ఉన్నారు. సార్, ఇప్పటి వరకు లేని ఇప్పుడు సడన్ గా మీరు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడానికి గల కారణాలు ఏంటి? ప్రజలు కొంచెం భయభ్రాంతులు అవుతున్నారండి బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత. అదే కోళ్ళకి వచ్చిన బర్డ్ ఫ్లూ మనకు కూడా వస్తుందన్న చిన్న భయంతో చికెన్ తినడం మానేశారండి. చికెన్ కానీ కోడిగుడ్లు కానీ తింటలే. యాక్చువల్గా ఏంటంటే కంజెషన్ తగ్గింది. మాకు తగ్గడం వల్ల మేము ఏం చేసామంటే మా కంపెనీ తరపుని ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇలా పాయింట్లు పెట్టామండి. ఫ్రీ పాయింట్లు, ఫ్రీగా చికెన్ గుడ్లు పంచిపెట్టడం పెట్టాం. ఆల్రెడీ ఇంచుమించుగా మన తుని బ్రాంచ్కి వచ్చేసి, మాది తుని బ్రాంచ్ అండి, వెంకటేశ్వర యాత్రీస్ తుని బ్రాంచ్ అండి. తుని బ్రాంచ్కి వచ్చేసి ఇంచుమించుగా 6 పాయింట్లు పెట్టామండి. 6 పాయింట్లోని 2 పాయింట్లు తునిలో పెట్టామండి. ఒక పాయింట్ వచ్చేసి రౌతులపూడి, ఒక పాయింట్ కత్తిపూడి, ఇంకో పాయింట్ పిఠాపురం, ఇంకో పాయింట్ ఉప్పాడ. ఇలాగా అన్ని ఏరియాలు కవర్ చేసుకుని పెడుతున్నాం. ఇదే రోజు కాదండి, ఇవాళ 2 పాయింట్లు, రేపు 2 పాయింట్లు, ఎల్లుండి 2 పాయింట్లు, అలాగే 3 డేస్ కింద మేము డివైడ్ చేసుకున్నామండి. అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి, ఇంకేమీ లేదు. ముఖ్యంగా మేము ప్రజలు కూడా చెప్పుకోవాలండి. ప్రజలకి మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఈ 400 చికెన్ తినరా అని కొంచెం భయపడ్డాము. 400 కేజీలు చికెన్ తింటారా భయపడి, కానీ ప్రజలు
తింటున్నారండి తింటున్నారు. ఓకే, మాకు కొంచెం నమ్మకం వచ్చింది. అలాగే ఈ 3 days కూడా 3 places లో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి కంపెనీ తరపుని. ప్రజలకు ధన్యవాదాలండి. అలాగే మీడియా సుమారుగా ఎంత మంది రావచ్చు అని అనుకుంటున్నారు? ఇంచుమించుగా 1000 నుంచి 1500 మంది వరకు ఉంటారండి ఈ రోజు ఇక్కడ ఈ పాయింట్ లో. అయిపోయిందండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇంచుమించుగా అక్కడ పాయింట్ ఉందండి, అక్కడ కూడా జరుగుతుంది. అది ఇంచుమించుగా ఒక 3000 మందికి ఈ రోజు ఇక్కడ అవగాహన కల్పించామండి. ప్రజలు కూడా కొంచెం అర్థం చేసుకోండి. మా యందు దయ ఉంచి మా యొక్క చికెన్ తినండి, కోడిగుడ్డు తినండి, విటమిన్స్ ఉంటాయండి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. ముఖ్యంగా అర్థం చేసుకోండి. ఎవరో ఏదో అంటున్నారు, బర్డ్ ఫ్లూ వచ్చేస్తుంది, మనకి ఇదే అయిపోతుంది, అదేమీ లేదండి. ఇదే సిచ్యువేషన్ కరోనాలో కూడా వచ్చింది. కరోనాలో కూడా ఇమ్యూనిటీ పెరుగుతుందని చికెన్ తిన్నాం ఆ రోజు. అదే విధంగా ఈ రోజు మనం ఒక చికెన్ తినడం వల్ల, గుడ్డు తినడం వల్లనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు అంతా కూడా తండోపతండాలుగా లైన్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఒకరికి ప్లేట్లు ఇవ్వడం, ఆ ప్లేట్ లో ఎగ్స్ ఏదైతే చికెన్, చిల్లీ చికెన్ కాదు, ఇక్కడ చికెన్ ఫ్రై కూడా ఇక్కడ వీళ్ళు నిర్వాహకులు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదేమైనా సరే కానీ బర్డ్ ఫ్లూ కి సంబంధించి ఎటువంటి అపోహలు వద్దు, చికెన్ గానీ గుడ్డు గానీ హ్యాపీగా తినొచ్చు అని కూడా కంపెనీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు.